హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లాక్స్. మనం అయితే ఈరోజు అయితే డ్యూటీకి వచ్చినాము. అయితే వేరే డ్రైవర్ వల్ల బాబుకి అయితే జ్వరం వచ్చిందని చెప్పిండు. అందుకోసమే మనం డ్యూటీకి వచ్చిన నేను. మన వీడియోలు అయితే అందుకోసమే లేట్ అయినాయి. నేను డ్యూటీ దిగిన కాబట్టి ఇప్పుడైతే లోకల్ బియ్యం అని చెప్పిండు. లోకల్ బియ్యానికి అయితే వెళ్తున్నాం. ఈ బండి కూడా మనది కాదు, చూసిరు కదా, బండి వేరే ఉంది కదా. ఇది టాటా బండి, మనం నడిపేదేమో లీలాండ్. దీని మీద అయితే మనం ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఓకే అండి, వీడియో మొత్తం చూపిస్తాను నేను. ఫస్ట్ టైం నడిపిస్తాను. మనం అయితే ఇంతవరకు ఎప్పుడు నడపలేదు. ముందైతే 4 బండ్లు అయితే వెళ్ళాయని చెప్పారు. 4 బండ్ల తర్వాత ఇప్పుడు మరి మన బండి ఉంటుంది అక్కడ. 5వ బండి మన బండి ఉంటుంది అనుకుంటా. బెజ్జంకి నుంచి లోడింగ్, ఇక అన్లోడింగ్ అనేది బియ్యం లోడ్ అయిన తర్వాత అయితే చెప్తారు వాళ్ళు. ఇప్పుడైతే వీడియో దేనికి వస్తలేదు అన్నకు. వీడియో తీయమనంటే సరిగా ఇది వస్తలేదు. మరి రాత్రి ఇంకా మంద అయినట్టున్నాడు, ఇంకా దిగనట్టుంది అది. ఖరాబ్ అండి, ఇది ఆగిందా? టిఫిన్ చెప్తున్నాయి. ఇంతమంది మన ముంగట ఉంటాయి బండి. కూరగాయలు, రైస్ అయితే అవన్నీ తీసుకొని అయితే బయలుదేరినాం. అక్కడ పోయి వంట చేసుకొని తిరిగి లోడింగ్ చేసుకొని వెళ్ళాలి. వెళ్తే మరి ఎక్కడికి ఎక్కడ అది పోయినాక అర్థమైతే. లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఏమో తెలియదు, లోడ్ అవుతుందా కాదా తెలియదు. లోడ్ అవుతుంది ఎట్లయినా. కొద్దిగా సాయంత్రం వరకు అన్నా, మధ్యాహ్నం సాయంత్రం వరకు అవుతుంది. ఎందుకంటే బాగా పనులు ఏం లేవు కదా, 4 పనులు కాబట్టి అవుతుంది లోడ్. లోడ్ అయితే చేసుకొని బయలుదేరినామంటే పోయేదాకా పురస్తిగా. ఛానల్ అందరూ వస్తారు కదా, సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. ప్లీజ్ మా ఛానల్ అయితే అందరూ జర సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం కాబట్టి మాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే. వీడియో ఏం తిన్నాడో నాకైతే ఏం అర్థమైతలేదు. రాత్రి ఇంకా మంద అయినా మరి అది దిగలేదా లేక పొద్దుగల తాగిందా మరి. సార్ ఏదో అన్ని తిరుగుతుంటాడు. ఈ అన్న వాళ్ళని అయితే ఎక్కించుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరి పోవాలి. भाई लोगों को चढ़ाए गाड़ी में। अभी यहाँ से अभी कौन सा गोदाम है ये बेजंग की गोदाम है। कौन सा? చెర్లాంకిరెడ్డిపల్లి गोदाम నుంచి అయితే వీళ్ళని ఎక్కి చెర్లాంకిరెడ్డిపల్లి गोदाम से इनको चढ़ा के अभी पोताराम गोदाम को लेके जा रहे हैं। भैया सब चढ़े? देखो बात नहीं कर रहे आप? आ रहा है क्या? चलो ठीक है, आने दो, आने के बाद ही निकलेंगे। ठीक है, ఓకే కరో. अब हमको सुनाओ तो क्या ఉన్న వాళ్ళు అయితే మొత్తం వచ్చారు. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి వచ్చి. చాలా అన్న వాళ్ళు అయితే మొత్తం అయితే వచ్చారు. ఇప్పుడు వీళ్ళని అయితే ఎక్కించుకొని ఇక బయలుదేరుతున్నాం మేము. అక్కడికి పోయి లోడింగ్ అయితే వేసుకొని क्या हुआ जाओ बोले फिर? वो आदमी वो नीचे क्या है, 2 आदमी। फिर तुम लोग जाओ काहे को बोले जी? गिर गए तो? नहीं वो मतलब पीछे बैठा नहीं। फिर बोलेगा ना, हो गया बोला आ रहा? अरे भाई वैसा नहीं बोलना। अगर तुम लोग जाओ बोले तो मैं जा रहा हूँ। अगर गिर गए तो फिर अच्छा होता नहीं होता ना, प्रॉब्लम होता किसी को भी। क्या इधर आपका 15 में तेलंगाना स्टेट में हाँ बहुत आदमी को मैं देखा हिंदी बराबर थोड़ा आता, लेकिन आपको पूरा आता है। एक नाम वाला जितना भी है ना, हाँ पूरा इसको भी आता है। क्या हुआ? आए क्या नहीं आया पूरा?
अभी निकलना नहीं, हाँ बस हो गया ना, क्या बोल रहे? भैया हो गया ना। ठीक है, अंदर అయితే వచ్చారు, ఇప్పుడైతే వెళ్తున్నాం. आओ फिर आवाज दे रहा देखो. नहीं आओ देख. ऐसा हाथ निकालो। क्या कर रहा हो फिर वो रुका रहा अरे कई को बुला रहे जी, वो आवाज दे रहा देखो. क्या हुआ फिर? अरे दो दाल में दे हमने। क्या हुआ? सर ఏమైంది అన్న, ఏమైంది? हाँ ఏమైంది? और दो आदमी आए क्या? मत करो क्या करके भेजने वाला है इन लोगों को. अभी वो पोतारंग गोदाम में जा रहे हैं हम लोग को. लोडिंग वहां पे होता हमारा गाड़ी. ठीक है, उधर ही होएगा ना? ठीक है. లోడింగ్ అయితే చేసుకొని వెళ్ళాలి. వీళ్ళైతే ఇక వచ్చి ఎక్కిరు, వాళ్ళు ముందు బండ్లు అయినాయి, ఆ పిల్లలు ఎక్కిపోతే అయిపోగానే వాళ్ళు మనకే వీళ్ళని అంటగట్టి ఇక మనమే ఎక్కించుకొని వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరైతే పోతున్న పిల్లలు అయితే ఎక్కించుకొని దగ్గరనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 10-15 కిలోమీటర్లు వెళ్తే అక్కడ గోదాం వస్తుంది. ఆ గోదాం పోయిన తర్వాత कांटा भी उधर ही है ना? कांटा है ना उधर? नाम से आगे जाना पड़ता है। गोदाम से आगे कांटा है क्या? हाँ उधर है, उधर का नजदीक वाला काटा उधर चलता नहीं, अभी खराब है कि क्या बात करते हैं हम लोग। उधर तो दूर दूर से जा रहे हैं हम लोग, यहीं पे काम करते थे। अभी कांटा गोदाम में करते थे ना पहले? नहीं वहाँ पे उसका दुकान का खराब थे। हाँ आओ क्या? नहीं मैं ये पहले पिछले बार एक बार गए तो उधर ही गोदाम में कांटा करके गए थे. गोदाम में करता था पहले, हाँ. अभी नहीं कर रहा है गोदाम में, आओ क्या? वो खराब हो गया वो। अच्छा, अरे उसको सही निकालने नहीं आ रहा है देखो. వాడు వాడేవని ఆమె వారైతే సही కాదు. ఆయనకి వీడియో నువ్వు పడతావే, నువ్వు అడ్డం పడేవు కింద. నువ్వేటో కూర్చుంటున్నావు, నువ్వు అంత చదువుతున్నావు, మరి నాకు అది భయం అవుతుంది. గోదాం అయితే పోయి పోతారం గోదాం అంటారు. పోతారం గోదాం లోడింగ్ అయితే అన్నది. अबे उधर का आदमी उधर नहीं आदमी उधर आपने गया, अभी उधर 25 आदमी गया उधर। फिर कहीं को ले क्या बोल रहे थे? उधर काम ज्यादा है। अच्छा, कितना गाड़ी है वहाँ पे? अच्छा, अनलोडिंग के लिए भी गाड़ी है क्या वहाँ पे? सब है वहाँ पे, माल भी लगता है, ये PDS का भी है, अब PDS भी है और अनलोडिंग वाला. अच्छा अच्छा, डैम्पिंग भी है। डैम्पिंग भी है क्या? इसलिए तुम लोगों ने क्या बोल के फोन किया मेरे को. अच्छी बात है. ठीक है, देखेंगे. नाक वाले दुकान पे कौन उतरने वाला है क्या? अच्छा अच्छा. किधर? क्या यार, कभी हो गिराता है कभी हो गिराता है. ये क्या है जी तुम लोगों का? हाँ? पूरा पागल पागल कर रहे हैं हम लोग. अरे मैं परेशान हो रहा. गड़ी इन लोग रुका है तो ఇక్కడ నుంచి అయితే మొత్తం సింగిల్ రోడ్ ఉంటుంది. సింగిల్ రోడ్ లో పోయి రోడ్డు నింపుకొని రావాలి. ఇక వర్షం పడ్డది నిన్న నైట్. మొత్తం
గోదాం దాకా ఇదే పరిస్థితి సింగిల్ రోడ్ రోడా ఎట్లే ఉంటుంది మరి ఏం చెప్తారు ఇక పోవాలి గోదాములే కట్టుంటాయి అసలు రోడ్లు ఇసంటి రోడ్లలో ఎంత కొరకు రోడ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు సింగిల్ రోడ్ ఏదైనా బండి వస్తే మాత్రం ఇక మొత్తం బండి దిగాల్సిందే ఆ బండి ఒక టైర్ దిగాలి ఈ బండి ఒక టైర్ దిగితేనే చాలా పాస్ అవుతుంది సింగిల్ రోడ్ మొత్తం ఏకదం సింగిల్ రోడ్ ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళు ఆరం కొడితే వాళ్ళు వెనక మరి చూడవాలి అట్లా ఉంటుంది అన్నాడు బైక్ లో కట్టే చేస్తారు ఇక మనమే పోవాలి చూసుకుంటూ పోవాలి ఇంకా తిడతారు వాళ్ళు ఇంకా ఉంటుంది రోడ్ అయితే మొత్తం గోదాం దాకా సేమ్ ఇట్లనే ఉంటుంది ఇక అదే పొక్కలలో వాడి మొత్తనే ఉండాలి ఇక పొక్కలలో వాడు పోవాలి అన్నీ ఒక పల్లెటూరు కలుగుతుంది ఇక్కడ మధ్యలో ఇక తర్వాత ఇక వచ్చేది మళ్ళీ గోదామే ఊరు దాటినామంటే ఇక వచ్చేది గోదామి పక్కకే పెద్దెక్కి మండలు ఉంటుంది అక్కడి నుంచి కొంచెం ముందు పోతే పెద్దెక్కి వస్తుంది వర్షం బాగానే పడ్డట్టుంది ఇక్కడ కదా వచ్చే నీళ్ళు పోతున్నాయి వాటర్ బాగా మంచిగా పడదు మాకు కూడా మంచిగా పడ్డది వర్షం అంటే పడ్డంత సేపు అయితే మంచిగా పడ్డది ఈ వర్షం పడితే ఏమవుతుంది ఇప్పుడు మళ్ళీ ఉడుకుడు స్టార్ట్ అవుతుంది ఉడుకుడు అడగోలు ఉంటుంది ఎండాకాలం కదా అదే 3 రోజులు కానీ ఎండకి ఉడుకుతనే అడ్డగోలు ఉడుకుడు స్టార్ట్ అవుతుంది ఇక మొత్తం వేడి మొత్తం బాగా వస్తుంది ఇక అదే రోజు నైటే పడుతుంది పొద్దున్న దాకా ఏమి ఉండలేదు పొద్దున్న దాకా ఎండ తప్పుతుంది ఇక నైట్ కాగానే వర్షం ఫుల్ పడుతుంది ఊరు దాటగానే వస్తుంది గోదాం దగ్గరనే ఉంటుంది గోదాం డీజిల్ వస్తున్న వరకు బాగా లేట్ అయిపోయాయి అలా కరెంట్ లేదట నైట్ వర్షానికి మొత్తం ఏమైనా ఏమో కరెంట్ వస్తలేదు ఆ జనరేటర్ స్టార్ట్ చేసినా కూడా ఆ జనరేటర్ నుంచి కూడా కరెంట్ వస్తలేదు అసలు ఏమైందో ఏమో అర్థం కాలేదు చాలా సేపు పొద్దున 7 గంటల నుంచి ఎంత అయిన టైం రెడీ చేసాం ఇప్పటిదాకా వెయిట్ చేసి పూరా రాసి గోదాం అయితే అక్కడ ముంగడ కనబడుతుంది అదే గోదాంలో మన బండి ఫుల్ లోడ్ అవుతుంది ఇక మన ముంగడ పాలు నుండి మన బండి అయితే ఫస్ట్ వాళ్ళు పాలు చేసినాకనే మన బండి చేస్తారు లోడ్ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఉన్న వాళ్ళు కోరు మనం अभी कांटा ये नहीं चल रहा मालूम नहीं पता नहीं उसका कौन टाइम पेंडिंग है उसका ये गाड़ियाँ कांटा हो रहा है ना जी अभी तो हाँ ये लगता है ठीक किया ठीक है अभी गाड़ी काटा करेंगे गाड़ी चालू रखो हम लोग करना हाँ ठीक है रुकेंगे
इधर कटिंग नहीं होता है जी जल्दी, बहुत तिकले। वो बड़ा गाड़ी है ना 20 किलो का। हाँ, अभी 2-3 बार ऐसा बीच वाला दिखा आए हमारे। अरे इसको 1 मीटर को फायर निकाल। गिर नहीं गिर रहा। हाँ इसमें आया ना। नहीं गिर रहा। मेरा तरफ दिखाओ। गिर नहीं गिरता है। చాలా ఇబ్బంది ఉంటుంది బాట. ప్లేస్ తక్కువ ఉంటుంది, ఆ చిన్న ప్లేస్లో కటింగ్ అవ్వాలి సరిగా. ठीक है हो गया अभी. ఇక్కడ చూసారు కదా గోదాంలోకి అయితే వచ్చినాం. ఇక్కడ పనులు అయితే చాలా ఉన్నాయి. మన ముందు వచ్చిన బండి అయితే ఒకటి అక్కడ ఉంది, ఎంటీ బండి. ఈ మన సెకండ్ బండి లేకపోతే థర్డ్ బండి అయితే తెలియదు. అక్కడ అన్న వాళ్ళు ఆడ కూర్చున్నారు, చూద్దాం. అగో ఆడ చూస్తాడు మా సీనన్నాగో. దానికైతే బండి అయితే డక్క పెట్టేసినాం. ఇక్కడ లోడింగ్ పాయింట్లో డక్కనైతే పెట్టినాం. వాళ్ళు సంచులు తీసుకొస్తారు ఆల్రెడీ. బండి అయితే కొంచెం క్లీన్ లేదు, క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత అయితే వేపియాలి. చూసింది కదా మక్కల జొన్నలు ఉన్నాయి అందులో. ఉడిచేస్తాడు. ఉడిచిన తర్వాత అయితే ఇక వీళ్ళు లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. లోడింగ్ కోసం అయితే వీళ్ళైతే మొత్తం సెట్టింగ్ అయితే చేసుకుంటారు వీళ్ళు. ఇక్కడ సంతులు వేసి వాళ్ళకి ఎందుకంటే సరి చేసుకుంటారు. అక్కడ అన్న వాళ్ళ బండి అక్కడ దక్క పెట్టేసారు, మన బండి ఏమో ఇక్కడ పెట్టేసినాం. చూసారు కదా అక్కడ అన్న వాళ్ళ బండి అక్కడ దక్క పెట్టారు. మన తర్వాత ఇంకో బండి ఉంది. బాబా అన్న అయితే ఇక్కడికి వచ్చిండు. ఇగో చూసారు కదా ఇక మన బాబా అన్న. చూసారు కదా అయితే మన బండి అయితే డోర్ తీస్తారు. డోర్ తీసి స్టార్ట్ చేస్తారు ఇక లోడింగ్. ఇక్కడ పక్క పెట్టు, మూల కాదు అక్కడ పక్క పెట్ట. ఆ షార్ట్లు ఎత్తి షార్ట్లన్నట్టు ఎత్తి వాళ్ళకు. వాళ్ళు ఇప్పటిదాకా కూర్చుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకు. ఇక మళ్ళీ వాళ్ళ సార్లతో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంతే అంతే. 800 तैला डालो. ठीक है.
లోడింగ్ అయితే స్టార్ట్ చేసిరు వీళ్ళు. బస్తాలు అయితే వేస్తుంటే లైన్ కొడుతురు, అన్ని నెట్లు వస్తాయని చెక్ చేస్తారు. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇక లోడింగ్ అయితే చేస్తారు. कितना आ रहा है जी टप्पी? 12 है तो 800 गुना करो एक बार. 12 टप्पी 800 को गुना भाग करो नहीं तो. ఫాస్ట్ అయితే లోడ్ అయితే ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ చాలా ఫాస్ట్గా అవుతుంది కదా. లోడింగ్ అయితే చాలా ఫాస్ట్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. 8 నెట్లు వచ్చేసి 12 మొత్తం 12 నెట్లు వచ్చినాయి. ఇందులో 8 నెట్లు వచ్చి 66 వేయమని చెప్పిన, 4 నెట్లు వచ్చేసి 68. చూసిరు కదా లైన్ కట్టిరు మొత్తం. ఇగో చాలా ఫాస్ట్ చేస్తారు, ఎందుకంటే మంది ఎక్కువ ఉన్నారు కదా, ఫటాఫట్ అయిపోతుంది. కాకపోతే మన సంచులు అయితే మంచిగా లెక్క పెట్టుకోవాలి. ఒక్క సంచి మిస్టేక్ అయినా ఇబ్బంది అవుతుంది. చూడు ఎంతమంది ఉన్నారు వీళ్ళు, చాలా మంది ఉన్నారు. దానికైతే మన బండి అయితే లోడింగ్ అయితే దగ్గరికి వచ్చింది. ఇంకా 2 నెట్లు అయితే ఖతం అయిపోతుంది. వీళ్ళు చాలా ఫాస్ట్ చేస్తారు లోడింగ్. ఫాస్ట్ అంటే ఫాస్ట్ అయిపోయింది లోడింగ్ అయితే. మా బండి అయితే లాస్ట్ నెట్ అయితే పడుతుంది. చూసారు కదా, లాస్ట్ నెట్ పడుతుంది. పడగానే ఇక తాడిగిట్లా కట్టుకొని అయితే వెళ్ళాలి హుస్నాబాద్ అని చెప్పారు. ఇంకా కాయిదాలు రాలే కానీ హుస్నాబాద్ అని అయితే చెప్పిండు. హుస్నాబాద్ గట అన్లోడింగ్ ఇది. అక్కడ MLSC పాయింట్ అనేది ఉంటుంది అన్నట్టు. అక్కడ నుంచి మళ్ళీ పల్లెటూర్లకు సప్లై చేస్తారన్నమాట. హుస్నాబాద్ కట మన బండి అన్లోడింగ్. అయితే బయలుదేరి మెయిన్ రోడ్ అయితే ఎక్కినాము. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి అంటే వీళ్ళు ఎట్లా పోమని చెప్పారు అంటే మమ్మల్ని శనిగరం నుంచి కోయడ నుంచి హుస్నాబాద్ వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు ఇదే రోడ్లో మేము వెళ్తాం. ఇక హుస్నాబాద్ పోతే మాత్రం తొందరగా ఖాళీ అవుతుంది బండి. అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి హుస్నాబాద్. చిన్న చిన్న రోడ్లు ఉంటే ఆ చిన్న చిన్న రోడ్ల దగ్గర అటు అన్న మీరేమంటే అడుగుతుంది ఎడిగిస్తుండ నాకు ఏం అర్థమైంది. మంచిగా కూర్చొని ఇలా సారు సూపర్ వస్తుంది వీడియోకి. ఏంటి చిన్నగా ఉంటుంది రోడ్. ఈ రోడ్లో పట్టి పోవాలి ఇప్పుడు. ఇక చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి ఈ రోడ్లు మొత్తం. కోయడ దాకా పోయినాక జర బాగుంటుంది రోడ్డు. అది చేయబెట్టే
కనిపిస్తలేదు సరిగా రోడ్. వీడియో ఎంత తీస్తాడంటే ఎటు పెడతాడో ఏమో అర్థమవుతలేదు. రాత్రి మంది అయినట్టు ఇంకా వాడికి తీయమంటే వాడికి తీస్తాడు. చూసిరు అయితే ఇప్పుడు రోడ్ అయితే చాలా బాగుంది, బాగా వేసిరు రోడ్ అయితే. అప్పుడైతే ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఎంత ఘోరంగా ఉండే అంటే సింగిల్ రోడ్డు, ఇటు అటు రెండు దిక్కుల చెట్లే ఉండే, అన్ని చెట్లే ఉండే. ఇక ఇప్పుడైతే రోడ్ మొత్తం మంచిగా అయింది. ఒక బండి వస్తే ఇంకొక బండి ఓనికి చాలా ఇబ్బంది అవుతుండే ఈ రోడ్ల. కానీ రోడ్ అయితే చాలా బాగా వేసారు, సూపర్ ఉంది. కోయడ ఇక్కడ నుంచి ఇంకా 7 కిలోమీటర్లు అయితే కోయడ ఉంది. కోయడ నుంచి మనం డైరెక్ట్ హుస్నాబాద్ వెళ్ళాలి. రోడ్ మొత్తం మంచిగా అయినట్టుంది మొత్తం. అక్కడ దాకా వేసారు, మరి మధ్యలో ఏమన్నా పెయింటింగ్ ఉందో తెలియదు. కానీ ఇప్పుడైతే రోడ్ అయితే సూపర్ ఉంది. నేను ఫస్ట్ భయపడ్డా, రోడ్ ఆ సింగిల్ రోడ్ ఆ చెట్లు అవి ఇవి అద్దాలు అలుగుతాయనే ఉద్దేశంతో అనుకున్నా. కానీ ఇప్పుడైతే రోడ్ అయితే సూపర్ ఉంది. ఎందుకంటే మనం కూడా రాక కూడా చాలా రోజులు అవుతుంది. రోడ్ అయితే బాగుంది. వస్తా ఉన్నాడు సార్. చూసింది కదా ఫ్రెండ్, మన బండి అయితే ఖాళీ అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ ఖాళీ అయిన తర్వాత అయితే ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనేది తర్వాత తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు, అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.